सबको जय मसीह की। वचन में जाने से पहले हम छोटी सी दुआ करेंगे। వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు ఉంచి తలవంచండి. हालेलुया हालेलुया हालेलुया। परमपिता परमेश्वर महान ईश्वर, हमारे पापों के लिए अपनी जान को कुर्बान तूने किया, इसके लिए हम तेरा धन्यवाद करते हैं। खुदा बाप, जो वचन के बीज मेरे पिता परमेश्वर तूने मुझे दिए, या खुदावंदा वो वचन के बीज मेरे पिता परमेश्वर मैं शेयर कर सकूँ उनके दिलों में, या खुदावंदा तेरे नाम की छाप छोड़ सकूँ। तू मेरी मदद कर। तेरे यीशु नासरी के नाम से मांगता हूँ, तू ये मेरी छोटी सी दुआ सुन और कबूल कर। आमीन। लूक चैप्टर 23 and 46 हम पढ़ेंगे। లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యం మనం చదువుదామండి. और यीशु ने बड़े शब्द से पुकार कर कहा, हे पिता, मैं अपनी आत्मा तेरे हाथों में सौंपता हूँ, और ये कहकर प्राण छोड़ दिए। యేసయ్య బిగ్గరగా ఈ మాట చెబుతూ, తండ్రి నీ చేతులకి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. परमेश्वर पिता परमेश्वर ने उसके पुत्र को एक काम दिया था। తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుకు ఒక పనిని అప్పగించాడు. उनको एक मिशन दिया गया था। ఆయనకు ఒక కర్తవ్యం ఇచ్చాడు. ఈ లోకంలో उनको एक ऑपरेशन दिया गया था। ఈ లోకంలో ఒక పని నిర్వర్తించడానికి ఆయనకి అనుమతించాడు. मानव जाति में से किसी को भी उसने नहीं चुना। ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఇలాంటి కార్యం చేయడానికి ఎవరిని కూడా ఎన్నుకోలేదు. पर परमेश्वर के एक लौते पुत्र पवित्र ईश्वर को उसने जमीन पर भेजाया। అయితే ఈ కార్యం చేయడానికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఎంపిక చేసుకుని ఉన్నాడు. वो पवित्र था ఆ పరిశుద్ధత, और पवित्रता में उसने जन्म लिया। ఆ పరిశుద్ధతలోనే ఆయన జన్మించి ఉన్నాడు. उसका लहू पवित्र है, ఆయన రక్తం అమూల్యమైనది. और उसका लहू पवित्रता की निशानी हमारे जीवनों में दिखाती है। ఆ పవిత్రమైన ఆ రక్తం యొక్క ఆ చిహ్నం మన జీవితంలో కూడా ఆ పవిత్రత, ఆ రక్తము తీసుకుని వస్తుంది. जिम्मेदारी का काम बहुत मुश्किल होता है। ఈ బాధ్యత అనే ఈ మాటకి వస్తే చాలా కష్టమైన బాధ్యత ఇది, ఈ పని చేయడం. परमेश्वर को उनके एक जिम्मेदारी दी थी। वो जिम्मेदारी पूरी करने के लिए उसने आसमान को छोड़कर ज़मीन पर आके पैदा होने का जिम्मा उठाया। ఈ కర్తవ్యం లేకపోతే ఈ బాధ్యత నిర్వర్తించడానికి ఆ యేసయ్య ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకంలో మరి జన్మించడానికి ఆయన వచ్చున్నాడు. कई पीर पैगंबर आए, कई साधु संत आए, कई पुजारियां आए। అనేకమైన మరి పూజారులు కానీ లేకపోతే ప్రవక్తలు కానీ అనేకమైన పరిశుద్ధులైన వాళ్ళు ఈ లోకంలో జన్మించారు, వచ్చారు. కానీ पर किसी ने भी अपने लहू को बहा के ఎవరు కూడా వారి రక్తాన్ని చిందించినట్లుగా लोगों की दरिद्रता को माफ होते हुए नहीं किया। వారి మనందరి పాపముల నిమిత్తము చనిపోవడము లేకపోతే వారి రక్తాన్ని చిందించినట్లుగా ఎవ్వరు కూడా చేయలేదు. परमेश्वर यीशु मसीह ही एक ऐसे दिलदार और दलेर दिल इंसान थे जिन्होंने हमारे पापों के लिए, हमारे गुनाहों के लिए, हमारे अपराधों के लिए उन्होंने अपने खून के आखिरी कतरे तक को बहाया और हमें अनंत जीवन दिया। యేసుక్రీస్తు ఒక్కడే నిస్వార్థమైన వ్యక్తిగా ఉండి మన పాపల నిమిత్తమై ఆయన ప్రతి రక్తపు బొట్టును కూడా ఆయన చిందించి ఉన్నాడండి. आत्माओं को बचाने का काम बहुत ही मुश्किल होता है। ఆత్మలు రక్షించే ఈ పని చాలా కష్టమైన పని అయినది. देखिए, मैं एक छोटा सा उदाहरण देता हूँ। ఆ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. सेवक रात और दिन दुआ करते हैं कि आत्माओं को बचाए। సేవకులు రాత్రి పగులు ప్రార్థన చేస్తారు ఆత్మల రక్షణ నిమిత్తమై. कलिसियाओं में अलग किस्म के लोग होते हैं, अलग किस्म की बातें करते हैं, अलग किस्म की सोच रखते हैं। సంఘంలో అనేకమైన వాళ్ళు మరి అనేకమైన ఆలోచన మధ్యలో అనేకమైన మరి
మాటలు పలుకుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. पर फिर भी सेवक हर चीज़ को बर्दाश्त करके आगे निकलते हैं। అయినా కానీ అనేకమైన ఆలోచనల మధ్యలో అనేకమైన జనాల ఆలోచనల వాళ్ళ మాటల మధ్యలో ఉన్నప్పటికీ కానీ అవన్నీ భరిస్తూ మరి కాపరి అనేవాడు ముందు కొనసాగాలి. क्योंकि उनको एक जिम्मेदारी का काम दिया गया है। ఎందుకంటే ఆయనకి ఈ బాధ్యత అనేది నిర్వర్తించబడింది కాబట్టి. वो जिम्मेदारी का काम वो करते रहते हैं और आगे बढ़ते हैं, भले ही उनके जीवन पे कितनी भी निंदा क्यों ना आए। ఈ కాపరి జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఈ మార్గంలో ముందు కొనసాగుతూనే ఉండాలి. ऐसे सेवक बहुत कम आज के दिनों में दिखते हैं। ఇలాంటి పని చేసే సేవకులు చాలా తక్కువగా కనిపిస్తారు, అరుదుగా కనిపిస్తారు. हमें ब्लेसिंग की बातें सुना के, हमें कड़वाहट की बातें बोल के गलत रास्ते पे लेके जाने वाले कलीसिया में बहुत से ऐसे लोग होते हैं। సంఘాల్లో మరి కేవలం ఆశీర్వాదం గురించిన మాటలను వినిపించి తప్పుడు మార్గంలో నడిపించే మరి సేవకులు అనేక మంది ఉన్నారు. पर नरक की कुंड में जाने के लिए और उनकी आत्माओं को बचाने के लिए और उनकी आत्माओं को सही रास्ते पे लेके जाने के लिए बहुत कम सेवक हम देखे जाते हैं। నరకంలోంచి తప్పించే ఆ బాధ్యతను వారిపైన ఉంచుకొని వారి గురించి దేవరాత్రులను ప్రార్థన చేసే సేవకులు చాలా తక్కువ మంది ఉన్నారండి. ऐसी सेवकों पे बहुत सी मुश्किलें आती है, बहुत सी परेशानियां आती है, बहुत सी चिंतित बातें आती है। అలాంటి సేవకులు పైనే అనేకమైన నిందలు కష్టాలు మరి శ్రమలు వస్తూ ఉంటాయి. क्योंकि सच्चाई के रास्ते पे चलने वाले सेवकों को ही उनके रास्ते में कांटे और पत्थर पड़े हुए दिखते हैं। ఈ సత్యమైన మార్గము సత్యమైన బోధన అనుసరించి నడుచుకునే ఈ మార్గంలోనే అనేకమైన ముళ్ళు లేకపోతే రాళ్ళు లాంటి పరిస్థితులు వారి జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. परमेश्वर ने फिर भी उनको एक काम दिया, वो काम करने के लिए रात और दिन दुआ करते हैं। దేవుడు అనుగ్రహించిన పని నిమిత్తమే వారు రాత్రి పగలు మరి కృషి చేస్తూ ఉంటారు. आत्माओं को बचाना, आत्माओं को बुरे रास्ते पे जाने से बचाना, बुरे काम करने से बचाना, बुरी सोच रखने से बचाना उनका काम होता है। వారికి అప్పగించిన ఆత్మల్ని వారు సరైన మార్గంలో నడిపించడానికి, తప్పుడు మార్గం నుంచి తప్పించడానికి, తప్పైన ఆలోచన నుంచి తప్పించడానికి వారు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. वही काम परमेश्वर यीशु मसीह को उनके पिता ने दिया था कि बुराई के जंजीरों से, बुराई के कामों से जो जकड़े हुए उनको जाके वचन सुनाए और स्वर्ग का रास्ता बताए। ఈ శుభవర్తమానము ఈ నరకంలోకి వెళ్లకుండా తప్పించే ఇలాంటి బోధన చేసి సత్యమార్గం నడిపించడానికి యేసుక్రీస్తుని లోకంలో తండ్రి పంపించి ఉన్నాడండి. और वही वचन उन्होंने सच्चाई से, अच्छाई से और प्यार से, मोहब्बत से हमें बताया। ఆయనకి ఇవ్వబడిన వాక్యం ఏదైతే ఉందో, బోధ అయితే ఉందో అదే ప్రేమతో ఆప్యాయతతో మరి ప్రజలకు తెలియచేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు. उन्होंने हमसे ऐसी मोहब्बत की, మన పట్ల ఎంత ఆప్యాయత ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆయన उन्होंने अपने इकलौते पुत्र को जमीन पर भेजा। ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించున్నాడు. और यीशु मसीह ने भी हमसे ऐसी मोहब्बत की, అయితే యేసయ్య మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే उन्होंने अपने खून को आखिरी कतरे तक को बहाया। ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన మన గురించి చిందించున్నాడు. क्या हम उसके प्यार को, उसके लहू को समझ सकते हैं? ఆయన ప్రేమను, ఆయన చిందించిన ఆ రక్తపు విలువను మనం తెలుసుకోగలుగుతున్నామా? हम कई बार हमारी जिंदगी में खुशियाँ आती है तो परमेश्वर को धन्यवाद देते हैं। అనేక సార్లు మన జీవితంలో సంతోషం కలిగినప్పుడు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తాము, ఆరాధిస్తాము. जब हमारे जिंदगी में मुश्किलें आती है हम परमेश्वर को धिक्कारते हैं। మన జీవితంలో ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు యేసయ్యని కాదని వెళ్ళిపోతుంటాం. हमारा काम क्या है? पवित्रता से रहना, पवित्रता में अपने आप को डूब के निकालना, पवित्रता के सागर में डूब के तैर के आगे बढ़ना। మన జీవితంలో మనకి చేయవలసిన పని ఏంటంటే పవిత్రత కలిగి ఉండాలి. ఈ పవిత్రత అనే ఈ నదిలో లేకపోతే సాగరంలో ప్రవాహంలోనే మనం మునుగుతూ తేలుతూ ఉండాలండి. क्योंकि पवित्र रहने से ही खुदा अपनी दुआ सुनता है। పవిత్రులే దేవుని చూస్తారు, పవిత్రులైన వారి మోర దేవుడు ఆలకిస్తాడని. सेवक अपनी पवित्रता से सेवकाई करते हैं, సేవకులు పవిత్రతతో వారి సేవను కొనసాగిస్తుంటారు. पर फिर भी हम उनके ऊपर निंदाओं को, अपराधों को, उनके ऊपर कई किस्म की बातों को ग्रुप में फैलाते हैं.
అయితే అయినప్పటికీ కూడా వారి పట్ల కొన్ని నిందలు కానీ వారి గురించి కొన్ని మాటలు కానీ మరి చెప్పడం జరుగుతుంటుంది, వినడం జరుగుతుంటుంది. हम नहीं समझ सकते कि उनके दिल कितने व्याकुल हो जाते हैं. వారి హృదయం ఎంత నలిగిపోతుందో ఆ క్షణం మనం అర్థం చేసుకోలేము కొన్నిసార్లు. उन्होंने कई रातें अपनी नींद खराब करके हमारी आत्माओं को नरक में जाने से बचाया. ఆత్మల కాపర్లుగా ఉంటున్న సేవకులు రాత్రులు ఎన్నిసార్లు ఈ ఆత్మల గురించి వాళ్ళు వినిపించి ప్రార్థన చేస్తుంటారు. कई लोग जाने अनजाने में कुछ ऐसी बात कर देते हैं जो समझदार होते हैं वो भी नासमझ हो जाते हैं. మరి వివేకులు అనుకున్న వారు కూడా కొన్నిసార్లు మరి అకస్మాత్తుగా అనకూడని మాటలు లేకపోతే చెప్పకూడని మాటలు చెప్పేస్తూ ఉంటారు, అనేస్తూ ఉంటారు. उनकी वजह से उनका माइंड डिस्टर्ब हो जाता है और कलीसिया को छोड़ देते हैं. అలాంటి మాటలు వినడం ద్వారా కొన్నిసార్లు సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. हम नहीं भेड़ों को तो नहीं ला सकते पर जो भेड़ है उसको हम कई बातों को बोल के उनको चर्च से भगा देते हैं. గొర్రెలని మందులో చేర్చడము ఒక పెద్ద పని అయినప్పటికీ గొర్రెల మందులో చేర్చకపోగా ఉన్న గొర్రెలని మరి సంఘంలోంచి మాటల ద్వారా తరిమేస్తుంటారు. इस बात पे गौर करिए, जो सेवक होते हैं वो सेवक परमेश्वर से अटैच रहते हैं और जो सेवक को कोई सताता है या कोई सेवक को दुख देता है, फिर से बोलो. इस बात पे गौर करिए, जो सेवक होते हैं वो सेवक परमेश्वर से अटैच होते हैं. ఈ మాటను దయచేసి ఆలోచించండి. సేవకులైన వాళ్ళు ఈ సేవను బట్టి దేవునితోటి ఆ నిత్యమైన ఆ కనెక్షన్లో వారు ఉంటారు. उनकी जो रेस होती है आत्माओं को बचाने की, अगर उनको कोई आके बिगाड़ता है या उनको कोई ऐसे मोड़ पे लेके जाता है कि वो डिस्टर्ब हो जाए, మరి వారు పరిగెత్తుతున్న ఈ పరుగులో మరి ఈ మార్గములో ఎవరైనా వచ్చి వేరే మాటల ద్వారా వారిని మరి కలహంలోకి దింపేసిన నిందలోకి తీసుకొచ్చినా కానీ ये जान रखिए, अगर सेवक की आंखों में से आंसू गिरेगा तो आपके घर में मुश्किलों का समुंदर उमड़ते हुए आएगा. మరి రాయబడిన ప్రకారము మరి సేవకుడు మరి కన్నీటితో ఉండటము మీకు ప్రయోజనం కాదన్న మాటని జ్ఞాపకం చేసుకోండి. क्योंकि जो सेवक को दुख देता है वो परमेश्वर की आंख की पुतली को छेड़ता है. సేవకుడిని ఎవరైతే ముడతారో దేవుని కంటి పాపను ముట్టివాడై ఉన్నాడు. उनके चलते हुए जीवन में हमें आतंक नहीं डालना चाहिए. వారు నడిపిస్తున్న సేవలో మనము ఆటంకంగా ఉండకూడదు. उसी तरह परमेश्वर यीशु मसीह को भी लोगों ने मारा, उनके ऊपर थूका. అలాగే యేసుక్రీస్తు పైన కూడా అనేకులు ఉంచారు, నిందలు వేశారు, శ్రమ పాలు చేశారు. उनको कांटों का ताज पहनाया गया. ముళ్ళ కిరీటము కూడా ధరింపచేశారు. वो महान परमेश्वर स्वर्ग में निवास करने वाले యేసయ్య ఆ సింహాసనాసీనుడై మరి ఆ పరలోకంలో నివాసము చేస్తున్న స్వర్గవాసి అయిన యేసయ్య हम भटक गए थे, इसीलिए वो जमीन पर आने का जिम्मा उठाया. మనము నశించిపోతున్నాము కాబట్టి ఈ లోకానికి వచ్చి మనల్ని కాపాడడానికి ఇంత శ్రమ గుండా వెళ్ళాల్సి వచ్చింది. पर फिर भी उन्होंने अपनी रेस पूरी की. ఇంత శ్రమ గుండా వెళ్ళినప్పటికీ, ఇంత నిందలు గుండా వెళ్ళినప్పటికీ ఆయన తన మార్గంలో ఆయనకి చేపట్టిన దానిని ఆయన పూర్తి చేశాడు. मैं कहता हूँ और मैं ये सोचता हूँ, वहाँ के लोगों ने ये सोचा होगा कि परमेश्वर गुजर गए हैं, सलीब पर चढ़ गए हैं, उनकी जान निकल गई है. అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా అనుకుంటుండొచ్చు, మరి యేసు అనే చెప్పే ఇతను మరి సిలువలో చనిపోయాడు, ఇప్పుడైతే ఇంకా ఏం లేదు, ఇంకంతా ముగించిపోయిందని. पर वहाँ से ही नवा काम शुरू होता है. కానీ ఎక్కడ ముగించిపోయిందని వాళ్ళు అనుకున్నారు, అక్కడే నూతన ప్రారంభం స్టార్ట్ అయిందండి. क्योंकि परमेश्वर ने जो वचन, जो बीज लोगों के दिलों में डाले थे, ఏ వాక్యమైతే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడ బోధిస్తూ ఉన్నాడో, వారి హృదయంలో నాటుతూ ఉన్నాడో, जो वचन के आँख जो लोगों के दिलों में उन्होंने पैदा किए थे, ఆ వాక్యం నిమిత్తమై ఆ ఆలోచనలు వాళ్ళ జీవితంలో ఎక్కడైతే వాళ్ళు నాటి ఆ ఆలోచన వాళ్ళ జీవితంలో స్టార్ట్ అయిందో, वही काम आज के दिन तक हो रहा है और वही आग आज के दिन तक कलीसियाओं में जल रही है. ఆ మాటలే ఇప్పుడు కూడా మన సంఘంలో అవే మాటలు మనం ధ్యానిస్తున్నాం, అవే మాటలు మనము నెమరు వేసుకుంటూ ఉన్నాం. ఆ మాటలే మనల్ని జీవింపచేస్తూ నడిపిస్తుంది. परमेश्वर के काम को कोई भी नहीं रोक सकता. बड़े से बड़े शूरवीर आए, बड़े से बड़े
ऐसे लोग आए जो परमेश्वर के काम को रोके, पर उन्होंने जितना रोकने की कोशिश की वो काम उतना ही आगे बढ़ता गया। దేవుని కార్యములు, దేవుని వాక్కులు, దేవుని వాక్యము ఎవరు కూడా ఆపలేరండి. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, శూరులు వచ్చారు, కానీ ఎంత వాళ్ళు ఆపివేయాలని ప్రయత్నిస్తుంటే అంత వేగంగా దేవుని వాక్యం ప్రబలింది. हमारा काम क्या है? लोगों को खुदा के वचनों को सुनाना और दरबार में लेके आना, स्वर्ग के रास्ते पे उनको चलाना, नजात जीवन क्या है उनको बताना। ఈ లోకంలో మనకి ఇవ్వబడిన పని ఒకటే అండి, ఈ ప్రజలని దేవుని వాక్యం వినిపించడము, సంఘంలో చేర్చడము, దేవుని వాక్యము గురించిన ఆసక్తి కలిగించడము, మరి పరలోకానికి వెళ్ళే దారిలో వారిని పెట్టడము. हमारी आत्मा की बातें लोगों के आत्मा को किस तरह से कंट्रोल कर रही है। మన ఆత్మలో నుంచి వచ్చే ఈ మాటలు వేరే వాళ్ళు ఎలా ప్రభావితం చేస్తుంది, वो अच्छा सीख रहे हैं या बुरा। మన నుంచి వచ్చే మాటల ద్వారా వారు మంచి నేర్చుకుంటున్నారా, చెడుని इस నేర్చుకుంటున్నారా? बात पे हमें गौर करना चाहिए, ఈ మాటలను బట్టి మనం ఆలోచించాలి. क्योंकि रेस में दौड़ने वाला इंसान अच्छाई से दौड़े तो फर्स्ट वो आएगा। పరుగు పందెంలో పరిగెత్తువాడు ఓపికతో పరిగెత్తితే మరి విజయాన్ని పొందుకుంటాడు, మొదటి స్థానంలో వస్తాడు. परमेश्वर ने पूरा अपना काम किया और अपने प्राण को त्याग दिए। యేసయ్య తన పరుగు పందెంలో అయితే తన ప్రయాణాన్ని ముగించాడు, ఘనంగా దాన్ని ముగించాడు. आज जो सेवक लोग उनकी रेस को दौड़ रहे हैं, वो रेस को जहाँ तक दौड़ेंगे वो दौड़ेंगे और उसके बाद दौड़ने का काम हमारा है। సేవకులు వారి సేవలో ఈ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఎంతవరకు దేవుడు వాళ్ళని నడిపిస్తాడో అంతవరకు దేవుడు వాళ్ళు నడిపిస్తారు. అక్కడ నుంచి మన బాధ్యత మనం అక్కడ నుంచి తీసుకువెళ్ళడము. हमारी जिम्मेदारियों को भी हमें फील होना चाहिए। మన బాధ్యతలు ఏంటో మనం ఎరిగి ఉండాలండి. खाली एक सेवक के ऊपर ही हम पूरा बर्डन नहीं डाल सकते। ఒక సేవకుడి పైన మనం భారం అంతా ఆయన పైన మోపేయకూడదు. क्योंकि ज़्यादा बर्डन डालने से इंसान की शारीरिक हालत खराब हो जाती है। ఎంతగా మనం భారం వేస్తామో వారి శరీరం కూడా అంతగా నీరసిల్లిపోతుంది. अब वो बातों का भर हो सकता है, अब वो कड़वी बातों का भर हो सकता है, చేదైన మాటల భారం అవ్వచ్చు, वो बुरे कामों का भर हो सकता है, చెడు పనుల ప్రవర్తనల భారం అవ్వచ్చు, वो बुरी सोचों का भर हो सकता है। తప్పుడు ఆలోచనల భారం అవ్వచ్చు. वो हमारे ऊपर निर्भर करता है कि हम कौन सा भर उनके ऊपर डाल रहे हैं। మన పైన అది డిపెండ్ అయి ఉంటుంది ఎలాంటి భారాలను మనం ఆయన పైన వేస్తామని. परमेश्वर ने उनका पूरा काम किया और अपने प्राण को त्याग दिए। యేసయ్య తనకు అప్పగించిన పూర్తి పనిని ఆయన నిర్వర్తించి ఆయన దాన్ని సమాప్తం చేశాడు. मैं समझता हूँ कि परमेश्वर को लोगों ने नहीं मारा, त्यागने में, त्याग देने में और मार के मर जाने में अंतर होता है। त्यागने में और त्याग देने में और मार के मरने में अंतर होता है। त्याग देने में और मार के मरने में अंतर होता है। ఈ త్యాగముగా అర్పించుకోవడము లేకపోతే చంపి మరి ఒకరిని చంపడము దానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. त्याग देना जैसा हम किसी के लिए कुछ बुरी आदतें छोड़ना, ఒకరి గురించి ఏదైనా త్యాగము చేయటము లేకపోతే కొన్ని విషయాలని వదులుకోవడము అది త్యాగం చేయడం లాగా ఉంటుంది. बुरे कामों को छोड़ना, లేకపోతే తప్పుడు విషయాలని వదులుకోవడము, बुरी चीज़ों की आदतों को छोड़ना, తప్పుడు వ్యసనాలని విడిచిపెట్టడము. त्याग इस बात को कहलाता है परमेश्वर ने अपनी जान को त्यागा है। త్యాగము అసలు దేని గురించి అసలు చెప్పబడుతుందంటే యేసయ్య తన జీవితాన్ని అర్పించాడు, దాన్ని అసలు త్యాగము అని అంటారు. अभी उन्होंने जो अपनी जान को त्यागा है, वो त्यागपन को हम किधर तक आगे लेके जा रहे हैं। ఈ త్యాగము దేవుడు అర్పించాడు, తన జీవితాన్ని త్యాగంగా అర్పించాడు. ఈ మాటని మన జీవితంలో ఎంతవరకు మనం తీసుకెళ్ళగలుగుతున్నాము? हम हमारे अपने अंदर ही रख रहे हैं या दूसरों को भी खुद खुदा के वचन सुना रहे हैं। ఇది కేవలం మన జీవితంలోనే మన హృదయంలోనే మరి సమాధి చేసేస్తున్నాం, ఇతరులకైనా మనం అందచేస్తున్నామా? ये हमारे ऊपर निर्भर करता है। ఇది మన పైనే ఇది మరి డిపెండ్ అయి ఉంటుంది. ये परमेश्वर का काम है, परमेश्वर कराएगा। ఇది దేవుని పని దేవుడే చేసుకుంటూ వెళ్ళిపోతాడు.
हम इंसान क्या है कि उसका काम करे, మనం మనుషులము, మనం ఏం చేస్తాము దేవుని పని? वो कराता है और हम करते हैं। ఆయన ఆయన చేయడానికి ఆయన మనకు అనుమతిస్తేనే మనం చేయగలుగుతాము. क्योंकि त्याग देना इंसान के हाथ में नहीं होता है, మనం త్యాగము చేయడం మన చేతిలో పని కాదండి. वो किसी और के लिए हम अपने आप से सोच के जब त्यागते हैं, जब हम त्याग को देते हैं, जब किसी की और की अच्छाई के लिए सोच के हम त्यागते हैं, ఎవరైనా మంచి గురించి ఆలోచిస్తేనే వారి గురించి ఏదైనా త్యాగం చేయడానికి మనం ఇష్టపడతాం. वरना त्याग किस काम का अगर अपने लिए हम त्याग अपने आप के लिए दे दे, అసలు త్యాగం అనే మాట ఎక్కడ ఉంటుందండి? మన గురించి, మన బెనిఫిట్ గురించి ఏదైనా చేస్తే, हम औरों के लिए कुछ करना चाहिए, ఇతరుల గురించి ఏదైనా చేయాలని అనుకోవాలి. हम औरों को आगे बढ़ाना चाहिए, ఇతరులని మనము ముందుకి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. जो गिरे हुए लोग हैं उनको उठाना चाहिए, ఎవరైతే పడిపోయి ఉన్నారో వారిని లేవనెత్తగలిగి ఉండాలి. जो टूटे हुए लोग हैं उनको वचनों के द्वारा जोड़ना चाहिए, విరిగిపోయిన వారిని దేవుని వాక్యం ద్వారా కట్టే మరి ఈ మార్గంలో మనం నడవాలి. जो बिखरे हुए लोग हैं उनको संवारना चाहिए। కృంగిపోయిన వాళ్ళని లేవనెత్తగలిగి ఉండాలి. अब ये हमारे ऊपर निर्भर करता है कि हम उनको तोड़ते हैं या बिखारते हैं या जोड़ते हैं। మన పైన ఈ పని ఉంటుందండి. మనము కృంగిపోజేస్తామా, విరక్కొడతామా అని. जो जिंदगी हमें खुदा ने दी है वो औरों की अच्छाई के लिए हमें यूज करना चाहिए। దేవుడు మనకిచ్చిన ఈ ఏకైక జీవితం ఇతరులని కట్టడానికి మనం ఉపయోగించాలి. हमें बुराई के रास्ते पे खुद को भी रोकना चाहिए जाने से और औरों को भी रोकना चाहिए। ఇతరులని తప్పుడు మార్గంలో వెళ్ళడానికి మనము అడ్డగించాలి. మనము కూడా తప్పుడు మార్గంలో వెళ్ళకుండా మనము కూడా మరి ఉండాలి. क्योंकि आत्मा परमेश्वर देता है और परमेश्वर के पास जाने के लिए हम आत्मा को खुदा के रास्ते पे चलाने के लिए खड़ा करना चाहिए। దేవుని ఆత్మ మనకి ఎందుకు ఇవ్వబడిందంటే దేవుని మార్గంలో మనం నడిపించడానికి, ఆత్మ ద్వారా ఇతరుల్ని కూడా దేవుని మార్గంలో నడిపించడానికి మనం సిద్ధపడాలి. आत्मा का काम बचाना बहुत मुश्किल है। ఆత్మను రక్షించడము అంత సులువైన పని కాదండి. हम शरीर को बचा सकते हैं पर आत्मा को नहीं बचा सकते। ఈ శరీరాన్ని రక్షించగలుగుతామేమో కానీ ఆత్మను రక్షించడం అనేది కష్టపూర్వమైన పని. हम आत्मा को कब बचा सकते हैं? जब पूर्ण मन से पवित्र आत्मा की सहायता से हम वचन पढ़ के अपनी जिंदगी को खुदा को अर्पण करते हैं, तब हम हमारी आत्मा को बचा सकते పూర్ణ हैं। మనసుతో దేవుని సన్నిధిలో ఆయన ఆత్మను సహాయము కోరుతూ మనం నడిచినప్పుడే ఈ ఆత్మల భారం అనేది వస్తుంది. ఆత్మల రక్షించడం అనేది మనం చేస్తాం. हम हमारी ताकत से नहीं कर सकते, మన శక్తి ద్వారా, మన బలం ద్వారా కాదు. हम हमारी हिम्मत के द्वारा नहीं कर सकते। మన బలం ద్వారా కాదండి. अब ये हमारे ऊपर निर्भर करता है ఇది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. कि हम आत्माओं को किस तरीके से बचाए। ఆత్మలు ఏ విధంగా మనం రక్షిస్తున్నాం, परमेश्वर के वचन के द्वारा बचाए। దేవుని వాక్యము చెప్పి మనం రక్షించగలుగుతామా? परमेश्वर ने उनका पूरा काम किया और अपने प्राण त्याग दिए। యేసు క్రీస్తు అయితే ఆయన పంపబడిన పూర్తి కార్యాన్ని ఆయన చేసి ఉన్నాడు. और हमें भी अपना पूरा काम करना चाहिए। మనం और కూడా మనం పంపించిన ఈ లోకాన్ని పంపించిన సంపూర్ణమైన ఆ ప్రణాళిక నిర్వర్తించాలి. और हम जाने के बाद इस दुनिया से गुजरने के बाद भी लोग ये याद रखना चाहिए कि परमेश्वर का एक बंदा था जो लोगों को नर्क में जाने से बचाता था। ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తే మన ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పగలిగి ఉండాలి, యేసు మార్గంలో నడిపించే ఒక వ్యక్తి ఉన్నాడండి అని. हम ऐसी दौड़ दौड़ना चाहिए। అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. అట్టి పరుగును మనం తుదముట్టించాలి. परमेश्वर इस वचन को आशीष दे। దేవుడి ఈ మాటలను దీవించును గాక. తలలోంచుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. 7 మాటలు మనం ఇప్పటి వరకు చాలా సహనముతో, ఓర్పుతో, నిజంగా సిలువలోనే ఉన్నామేమన్నంత సహనము ఇక్కడ చూపించాము. దేవుడు వాళ్ళందరినీ ఆశ్రయించి దీవించిన గాక. 3 గంటల వరకే యేసయ్య సిలువలో ఉన్నాడండి. నేను 3 గంటల కంటే ఇంకెక్కువ ఉండాలని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంకా ఓపికతో ఇక్కడ కూర్చొని ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి దీవించిన గాక. దయచేసి తల ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు 7 మాటలు ధ్యానించడానికి నీ కృపను మాకు అనుగ్రహించావు. ఒక్కొక్కరి జీవితం ద్వారా
నీ వాక్యము మూలముగా విత్తబడిన విత్తనములో నుంచి మొలకెత్తిన చిన్న మొలకల వంటి అట్టి రెవల్యూషన్స్ని ప్రతి ఒక్కరూ జీవితంలోంచి నువ్వు కనపరచావు. ఇట్స్ జస్ట్ అ స్మాల్ రెవల్యూషన్, కానీ చెప్పిన ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఏ వాక్యం అయితే చెప్పారో అది నూరంతల ఫలముగా వారి జీవితంలో ఫలించునుగాక. ఏ వాక్యమైతే పరిశుద్ధాత్ముడా వారి జీవితంలో నుంచి నువ్వు ప్రేరేపించి చెప్పావో, లీడ్ దెమ్ మోర్ డీపర్ ఇన్ టు దాట్ వర్డ్. ఈ వాక్యం మేమందరం విన్నాం ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితం ద్వారా ప్రతి ఒక్కరి మూలంగా నువ్వు మాట్లాడిన మాటలు మేము విన్నాం. ఈ మాటలు విని విడిచిపెట్టిన వారమై ఉండకుండా మేము వాక్యాన్ని చేసేవారంగా మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ సమయంలో మా మధ్యలో మీరు కదలాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు తాకుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ స్పర్శను అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి చివరి సమయంలో వచ్చాము.